వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపరేట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు వర్క్ పరంగా. ఆ విషయం పెళ్ళికి ముందే తెలిసినా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. జరుగుతుంది. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత పిల్లలు ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఒకళ్ళ మీద ప్రెజర్ అంతా పడిపోయే అవకాశం ఉంది కదా. పేరెంటింగ్ అంతా ఒకళ్ళ దగ్గరే పిల్లలకి అయిపోతుందేమో. అలా కాదు రూపా, పెళ్ళిళ్ళు అంటే ఇదివరకటి రోజుల్లో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చాలా సులువుగా జరిగిపోయాయి. అండ్ చాలా సాక్రిఫైసెస్ చేసేవారు వీటి కోసం. ఇప్పుడు జనరేషన్ మారిన తర్వాత, మనుషుల్లో కూడా మార్పులు వచ్చిన తర్వాత ఈ మీడియా పెరిగిపోయింది. మీడియా అంటే లైక్ ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, పాత పరిచయాలు, ఇవన్నీ పర్సనల్ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చాలా తీసుకొస్తున్నాయి. లోన్లీనెస్లో ఏమవుతుందంటే అంటే తప్పుగా అనట్లేదు నేను, ఒక లోన్లీనెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేరేగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందరి విషయంలో నేను చెప్పట్లే, జనరల్గా చెప్తున్నా నేను. సో ఫస్ట్ బిఫోర్ అక్కడికి రావడానికి ముందు సంబంధాలు చూసేటప్పుడు కూడా, ఇప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ డాక్టర్స్ చదివే వాళ్ళు, పీజీ చదివేటప్పుడు వాళ్ళు 2-3 సంవత్సరాలు వేరే ఊరిలో ఉండి చదవాల్సి వస్తుంది కదా రూపా. అప్పుడు కూడా మేము ఏమైనా అడ్వైస్ చేస్తామంటే, ఆల్రెడీ చదువు అయిపోయిన పిల్లాడు ఆ పిల్ల ఉన్న చోటకెళ్ళి వాళ్ళిద్దరూ ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టి ఆ 2-3 ఇయర్స్ బయట ఏదైనా హాస్పిటల్లో బాబు పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. కలిసి ఉండి పెళ్ళవ్వంగానే దట్స్ గుడ్ పీరియడ్ కదా, 1-2 ఇయర్స్ ఆఫ్ ఇనీషియల్ మ్యారేజ్ అయిన టైము, అర్థం చేసుకునే టైము. అండ్ దూరంగా చెరొక చోట, అమెరికాలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి పీజీ చేస్తే ఒక స్టేట్లో ఉంటే, బాబు ఇంకొక స్టేట్లో ఉంటే, వీళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరదు, వాళ్ళకి కుదిరినప్పుడు వీళ్ళకి కుదరదు. ఈ లాంగ్ డిస్టెన్స్లో ఏమవుతుందంటే ఈ పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, ఇవే గొడవలు, ఎక్స్పెక్టేషన్స్, ఒకళ్ళనొకళ్ళు ఏం ఉండదు, ఒకళ్ళనొకళ్ళు మిస్ చేసి ఫైట్ చేసుకుంటారు. అవి పెద్దవైపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతాయి అవి. సో ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం ఐఎమ్ 100% అగెయిన్స్ట్ ఇట్. దాని బదులు 2 ఏళ్ళు ఆగి వాళ్ళ చదువులు, కమిట్మెంట్లు అయ్యాక పెళ్ళిళ్ళు చేయటం బెటర్. కానీ ఇంకెందుకు మ్యారేజ్ చేయటం వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నప్పుడు. సో అది నా పర్సనల్ పర్సెప్షన్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ సీ, మేము చూసే మ్యాచెస్లో. ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉద్యోగరీత్యా వేరు చోట ఉండాల్సిన వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి అది ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఫినాన్షియల్గా ఇద్దరూ చెరొక చోట ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ బాగుంటాయి, పిల్లలకి చదువులు ఇవ్వగలం, మనకి ఒక బెటర్ లైఫ్ ఉంటుంది అనుకుని ఈ సాక్రిఫైస్ చేస్తారు. కానీ నేను పర్సనల్గా అయితే మాత్రం ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ వర్క్ని సాక్రిఫైస్ చేసి, ఇద్దరూ ఒకే చోటకు వచ్చి వాళ్ళకి తగ్గ వర్క్ ఇంకేదన్నా ఎత్తుక్కుని ఇద్దరూ ఒక చోట ఉండి ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఫామ్ చేసుకుని మంచి పేరెంటింగ్ చేస్తే ఫ్యామిలీ బాగుంటుంది. లైఫ్ స్టైల్ ఇప్పుడు వేరు చోట ఉండి డబ్బు సంపాదించడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుందేమో, కానీ ఇద్దరూ ఒకే చోట ఉండి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుని పేరెంటింగ్ చేస్తే లైఫ్ బాగుంటుంది. సో దెర్ ఈస్ అ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్, బట్ దిస్ ఈజ్ మోర్ ప్రెషియస్. ఇది చాలా ఇంపార్టెంట్. ద ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్, ద ఎసెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నప్పుడే. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. దూరాలుగా ఉన్న వాళ్ళకి ప్రేమలు ఉండవని కాదు, ప్రేమలు ఉంటాయి, కానీ అంత సాక్రిఫైస్ చేసుకుని దేనికోసం ఒక్కొక్క చోట చెరొక చోట పడి పని చేసుకుని ఆ 2 రూపాయలు డబ్బుల కోసమే కదా. దాని బదులు ఇద్దరు కలిసి ఉండి మన లైఫ్ మనం హ్యాపీగా ఉంటే, కొంచెం తక్కువ సంపాదించుకున్న ఆ బాండ్ ఉంటుంది, పిల్లలకి మంచి పేరెంటింగ్ ఇవ్వగలుగుతాం. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను రూపా. సో రిలేషన్షిప్స్ని పక్కన పెట్టేసి, ఆ ప్రేమల్ని పక్కన పెట్టేసి డబ్బులు సంపాదనలో పడిపోయారు అని చెప్పడం మా ఉద్దేశం కాదండి. సపరేట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు పిల్లల సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళిద్దరూ దే డిజర్వ్ టు బీ టుగెదర్ అన్నది మా ఉద్దేశం. సో అందుకనే ఈ టాపిక్ ఇలా నడిచింది. మీరెవరు దాన్ని ఏమి డిఫరెంట్గా తీసుకోవద్దు, ఇది కూడా పాజిటివ్ వేలో తీసుకోండి. రైట్.